హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ వరమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో జరుపుకున్న వరలక్ష్మి వ్రత పూజను మీతో కలిసి పంచుకోబోతున్నాను. ముందుగా లేవగానే కడప కడిగి ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత బాల్కనీని కూడా క్లీన్ చేసుకున్నాను. మా బాల్కనీ అయితే చాలా చిన్నగా ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ముగ్గులు కూడా చాలా చిన్నవి వేసుకుంటున్నాను. అలాగే ముగ్గు వేయడానికి పిండి కానీ మనకు దొరికే ముగ్గు కానీ వాడను నేను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు తీసేస్తూ ఉంటారు. అందుకోసమని నేను చాక్ పీస్ మాత్రమే వాడతాను. ముగ్గు వేయడం అయిపోగానే ఇల్లు మొత్తం నీట్గా ఊడ్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత మాఫ్ కూడా పెట్టేసుకున్నాను. ముందు రోజే ఇల్లు మొత్తం కడిగేసుకున్నాను కాబట్టి ఈరోజు ఓన్లీ మాఫ్ వేస్తున్నాను. ఇప్పటి నుండి నా ఛానల్లో కుకింగ్ రెసిపీస్, కుకింగ్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు మా డైలీ లైఫ్కి సంబంధించిన బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మాఫ్ వేసుకునేలోపు మా పిల్లలు కూడా లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయారు. ఈరోజు మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో దోశ వేసి ఇచ్చాను. దోశతో పాటు పల్లి చట్నీ కూడా ఇచ్చాను. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్లేట్లన్నీ క్లీన్ చేయడం మొదలుపెట్టాను. మార్నింగ్ టైంలో ఇంటి పనులు ఒకటి అయిందనుకునే లోపే ఇంకో పని రెడీగా ఉంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ప్లేట్స్ క్లీన్ చేయడం రోజులో ఎన్నిసార్లు చేయాల్సి వస్తుందో కూడా తెలియదు కదా.
ఇలా ప్లేట్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. రోజు వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ ఎంత ఉపయోగిస్తామో అంత రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుంటే మన కిచెన్ కూడా అంత నీట్గా హైజీనిక్గా ఉంటుంది. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలకు స్నానం చేయించి రెడీ చేయించి నేను కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. ఆ తర్వాత ఇంట్లో పూజ కూడా చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్లోకి సింపుల్గా అన్నం పప్పుచారు చేశాను. ఇంకా సాయంత్రం అమ్మవారి ప్రసాదం కోసం పులిహోర, పరమాన్నం, నానబెట్టిన శనగలు, అలాగే పెరుగన్నం, పోలేలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. తర్వాత అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి వ్రతాన్ని చక్కగా పూర్తి చేసుకున్నాము. పూజ పూర్తయిన తర్వాత వాయనం ఇవ్వడం మొదలుపెట్టాము. వరలక్ష్మి వ్రతం రోజు వాయనం ఇవ్వడం చాలా ముఖ్యమైన సాంప్రదాయం కదా. ముందుగా చిన్నపిల్లలకు వాయనం ఇచ్చాము. పిల్లలతో ఆ వాయనం కార్యక్రమం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయనం ఇచ్చాము. వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ప్రసాదంతో పాటు వాయనం అందించి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నాము. అమ్మవారి ఆశీస్సులతో మా ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఇలా చేసుకున్నాము. ఇది నా మొదటి కుకింగ్ వ్లాగ్ కాకుండా చేసిన వ్లాగ్ కాబట్టి మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.